ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ లిటేజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు దీపారాధనకి వినియోగించేటువంటి ఒత్తులు, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన రుణ సంబంధిత రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఇక ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి మానసికమైనటువంటి రుగ్మతల్ని తొలగిస్తుంది. ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. అలాగే శని యొక్క వీక్షణ కూడా ఉంది. శని కుజులకి వీక్షణ ఉండడం ద్వారా ఈ శని యొక్క వీక్షణ దుష్ఫలితాలని కలిగిస్తుంది. కాబట్టి గణపతి హోమం ద్వారా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. ఇక ఈరోజు భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం. ఈ భరణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి నీచ స్థితి, కన్యాక్షేత్ర స్థితి. కాబట్టి ఈ దోష నివృత్తికే శుక్ర జపం అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ ఆందోళనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విఘ్నాలని చవి చూస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని త్వరితగతిని పొందలేకపోతారు. ఆశించినటువంటి ధనం సమయానికి చేతికి రాకపోవడంతో ఆందోళన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, వ్యయాన్ని నియంత్రిస్తుంది. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది. ఇక భూ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలకై ఖర్చులు పెరుగుతాయి. నూతన వ్యవహారాలు ప్రారంభించినప్పటికీ వ్యాపారరీత్యా సమయానికి ఆదాయాన్ని పొందలేకపోతారు. వృత్తిరీత్యా ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆర్థిక సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే
గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అసహనం పెరుగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆనందకర వాతావరణం నుంచి ప్రతికూలత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. గందరగోళ పరిస్థితుల నుంచి ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని సమయానికి పొందలేకపోతారు. నూతన కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొర్లుతాయి. అవమానకర సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతకి దోహదపడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా అష్టమ చంద్ర కేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక మార్పులు సంబంధ బాంధవ్యాల్లో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారీత్యా పొందుపరచగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అలాగే కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని కూడా దూరం చేస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. పెట్టుబడుల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాల్లో కూడా పట్టుదలతో కూడినటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. విజయ సాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శుభాల్ని ఆహ్వానిస్తుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సరైనటువంటి నిర్ణయాలు సమయానికి తీసుకోలేకపోతారు. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటే కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. గృహ విషయాలు అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. శుభ ప్రయత్నాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యసిద్ధికి దోహదపడతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందలేకపోతారు. నూతన కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు వృత్తిలో చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా చేపట్టినప్పటికీ సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ
అశాంతిని తొలగిస్తుంది, శుభ పరిణామాలని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఆదాయం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా మాత్రమే నెరవేరుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతోష వార్తలు వినగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, శుభవార్తల్ని కలిగిస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లకి, సమస్యలకి పరిష్కారాలకై అన్వేషణ కొనసాగుతుంది. పైవారితో సంభాషణల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిగా ముగించలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని, చిరాకుల్ని దూరం చేస్తుంది, శుభ ఫలితాల్ని ఆహ్వానిస్తుంది. విద్యా సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. దేవతార్చనలో దీపారాధన చాలా ప్రశస్తమైనది, ప్రముఖమైనది. దీపారాధన ద్వారా జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు భగవంతుడి ద్వారా మనకి లభిస్తాయి. మరి ఈ దీపారాధనలో వినియోగించేటువంటి ఒత్తులు ఎటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయో పరిశీలిద్దాం. దీపారాధనలో వినియోగించే ఆవు నెయ్యి, తైలానికి ఎంత ప్రాముఖ్యం ఉందో ఒత్తులలో వాడే ద్రవ్యాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. శుద్ధమైనటువంటి పత్తితో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తే గృహ సౌఖ్యం సిద్ధిస్తుంది. తామర తూడులతో ఒత్తులు చేసి దీపారాధన చేస్తే అఖండ సౌభాగ్యం చేకూరుతుంది. అరటి నారతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల సంతానానికి మేలు కలుగుతుంది. జిల్లేడు ఒత్తులతో దీపారాధన వల్ల దుష్ట శక్తుల నుంచి బాధ తొలగుతుంది. పసుపు రంగు వస్త్రంతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల దైవకృప సిద్ధిస్తుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. కుంకుమ రంగు వస్త్రంతో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన వల్ల గృహంలో అశాంతి పరిస్థితులు తొలగుతాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి కూడా తొలగుతుంది. కుజుడు యొక్క ప్రీతి లభిస్తుంది. పన్నీరులో పత్తి బత్తుల్ని అద్ది దీపారాధన చేస్తే కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. ఇలా వివిధ ద్రవ్యాలతో ఒత్తులతో చేసేటువంటి దీపారాధన వైవిధ్యమైనటువంటి ఫలితాల్ని అందిస్తుంది. సుఖ సంతోషాలకి దోహదపడుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈరోజు ముఖ్యంగా చేపట్టేటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే మనఃకారకుడైనటువంటి చంద్రుడు కేతువుతో కలిసి మేషరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి చంద్రుడికి మిత్రక్షేత్రమైనప్పటికీ కేతువుకి మాత్రం శత్రుక్షేత్రంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి అనుకూలం కానప్పటికీ మీ ఇంట్లో అమ్ముడు పోనటువంటి వస్తువులను అమ్మటానికి అనుకూలమైనటువంటి దినంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు గణపతి విగ్రహానికి సింధూరంతో బొట్టు పెట్టి లడ్డూని నివేదన చేయటం ద్వారా గృహంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు సర్పారాధన చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి ఫలితాలను పొందవచ్చు. మీ స్టోర్ రూమ్లో పాత సామాన్లు ఉంచటానికి, ఆ పాత సామాన్లు సర్దటానికి కూడా ఈరోజు అనువైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబల అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడాను పరమేశ్వర అభిషేకం ప్రతి గృహంలో కూడాను సర్వాభీష్టముల్ని కూడా సిద్ధిస్తుంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ, వాస్తులో వాస్తవాల రీత్యా పరిశీలన చేసినట్లయితే
మెట్లు అనేటువంటివి చాలా విశిష్ట స్థానాన్ని పొంది ఉంటాయి ప్రతి ఇంటికి కూడా. పడమర, దక్షిణ, మధ్య, దక్షిణ ఆగ్నేయంలోనూ ఎక్కేటట్టుగా మెట్లని ఏర్పాటు చేసుకోవటం గృహానికి చాలా శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని అందిస్తుంది. పడక గది అనేటువంటిది చాలా విశిష్టం. పడక గదిలో యజమాని పడక గది మాత్రం ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉండటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. పడమర మధ్య, దక్షిణ మధ్య ఉండటం కూడా మంచిదే. పిల్లలకు వారి వారి వయసును బట్టి వరుసగా పడమర, వాయువ్యం, దక్షిణం, మధ్య ఏర్పాటు చేయటం. ఆగ్నేయం, ఈశాన్యం మాత్రం మంచిది కాదు పడక గదులు ఏర్పాటు చేయటం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే వాయువ్యం మంచిదిగానే ఉంటుంది పిల్లలకి, ఈశాన్యం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇక సున్నాలు లేకుండా అంటే 1, 2, 4, 8, 12, 14 ఇలా సున్నాలు లేకుండా సరి సంఖ్యలో కిటికీలు ఏ ఇంటికైనా ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలన్నీ కూడా లెక్క పెడితే 0 వచ్చినట్లయితే కొద్దిగా ఇబ్బంది. కాంక్రీట్ స్థాయి ఇళ్లకు వర్తించదు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ విషయాన్ని గురించి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా మనం తప్పనిసరిగా ఇది పాటించటం ఉత్తమోత్తమం అని చెప్పక తప్పదు. నగదు బీరువా అనేటువంటిది చాలామందికి అనేక రకాలైన ఆలోచనలు వస్తున్నాయి. చాలామంది బరువు కదండి, మేము పెట్టుకునే బీరువా నైరుతి మూలే పెడతాం, తూర్పు చూస్తూ పెడతాం, లేకపోతే దక్షిణ నైరుతిలో ఉత్తరం చూస్తూ పెడతాం అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సహజసిద్ధంగా అందరూ కూడా అనుకునేటువంటి విధి విధానం ఇదే. కానీ నగదు అంటే డబ్బు, డబ్బు అంటే కుబేరుడు, కుబేర స్థానం ప్రతి ఇంటికి కూడా ఉత్తర స్థానమే. అందుచేత ఉత్తర స్థానంలో కేవలం నగదును దాచుకునేటువంటి ఏర్పాటు చేయటం చాలా ఉత్తమం. ఇక మీరు వాడేటువంటి బట్టలు కానివ్వండి, ఉపయుక్తమైనటువంటి వస్తువులు కానివ్వండి, అవన్నీ కూడా నైరుతి మూల బీరువాలో మీరు పెట్టుకోవడంలో తప్పులేదు. నైరుతి మూల బీరువా పెద్దదిగాను, ఉత్తరం వైపు బీరువా చిన్నదిగాను ఉంచుకొని గోడకి ఆనించకుండా దక్షిణం చూస్తూ గనక బీరువాను గనక ఉంచుకున్నట్లయితే నగదు అనేటువంటిది ఖర్చు పెట్టే విషయంలో ఆచి తూచి ఖర్చు పెట్టడం లాంటి సంఘటన తప్పనిసరిగా జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా. ఇది ఎవరికి వారు ఆలోచన తీరులో చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ బీరువాల ఏర్పాటు విషయంలో చాలామంది చాలా విధాలుగా మాకు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అయితే ఈ బీరువాని ఏర్పరిచేటువంటి విధి విధానంలో మాత్రం మేము చెప్పేటువంటి ముఖ్య విషయం ఏమిటంటే తప్పనిసరిగా వాయువ్యం ఖాళీగా ఉంచి ఉత్తర గోడకు ఆనుకోకుండా దక్షిణం చూస్తూ, అంటే మీరు తెరిచేటప్పుడు ఉత్తరముఖంగా ఉంటారు. అలా ఉత్తరముఖంగా మీరు చూస్తున్నప్పుడు బీరువా తెరవటం, అప్పుడు లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. మనం ఖర్చు పెట్టేటువంటి విషయంలో కూడాను ఆచితూచి ఖర్చు పెడతాం. ఎవరికైనా ఇవ్వాలన్నా కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలా గనక బీరువా గనక ఇంట్లో పెట్టుకున్నట్లయితే. ఈశాన్యంలో మెట్లు మాత్రం ఎప్పుడూ కూడా పనికిరావు. నైరుతి మెట్లు కూడా పనికిరావు. నైరుతి మెట్లు యాక్సిడెంట్ని ఇస్తాయి ఎక్కువగా. అంతేకాకుండా తూర్పు మధ్య మెట్లు బ్రతుకుల్లో భారాల్ని కలిగిస్తాయి, బాధలు కలిగిస్తాయి. ఉత్తరం మధ్య మెట్లు ఆస్తులకు డబ్బుకు నాశన హేతువుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నైరుతి బాత్రూమ్ కళ్ళ జబ్బులు లేదా సమస్యలు, తగాదాలు ఇలాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈశాన్యం వరండా యజమానికి లేదా ఇల్లాలకి కించిత్తు అనారోగ్య సమస్యల్ని తీసుకొచ్చేటువంటి విధి విధానానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈశాన్య వరండా దించినట్టుగా కట్టకూడదు. ఇకపోయినట్లయితే వివాహం కావలసినటువంటి వారికి వివాహం కూడా ఆలస్యంగా అవుతుంది ఈశాన్య వరండా కనుక ఉన్నట్లయితే. ఉత్తరం వరండా ఇంటి యజమానికి అనారోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఆగ్నేయంలో వంట చేసేటప్పుడు అందరికీ తెలిసిందే తూర్పు తిరిగి వంట చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సి ఉంటుంది. నైరుతిలో వంటగది ఉన్నట్లయితే ఇల్లాలికి మాత్రం ఎప్పుడూ ఆలోచన విపరీతంగా ఉంటుంది. ఈశాన్యం ఉత్తరం వంట
అధికమైనటువంటి ఖర్చుల్ని తెస్తుంది. అనారోగ్యం కలగటానికి ఆస్కారం ఉంటుంది. డైనింగ్ అనేటువంటి విషయంలో కూడా ఆగ్నేయం, తూర్పు, మధ్యమం, ఉత్తమం, ఉత్తరం వంట ప్రమాదాలకు దారితీస్తుంది. భోజనం చేసేటువంటి వాళ్ళు తూర్పు పడమరలకు కానీ నైరుతి కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే తూర్పు తిరిగి భోజనం చేయటం సర్వ విధాల శ్రేయోదాయకం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శివానుగ్రహం కోసం ఈ శ్రావణ మాసంలో ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిది అన్నది ప్రశ్న. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. శివుడు అనుగ్రహ ప్రదాత కాబట్టి ప్రతి సోమవారం కూడాను అభిషేకార్చన ప్రతి ఇంట్లో నిర్వహించడం సర్వే సర్వత్రా శుభదాయకం. సోమవారం నాడు కొబ్బరి నీళ్లు, తేనె, పంచదార, ఆవు పాలు ఇవన్నీ కూడా కలిపి చక్కగా నమక చమక పారాయణాలతో గనక అభిషేకార్చన చేసినట్లయితే సోముడు చంద్రుడు మనశ్శాంతిని ప్రసాదించేవాడు. అందుచేత మానసికమైనటువంటి శాంతి కావాలంటే అభిషేకార్చన మించింది మరొకటి లేదు. సోమవారం మానసిక ప్రశాంతత కావాలంటే శివార్చనకు మించింది మరొకటి లేదు ప్రపంచంలో. అందుచేత సోమవారం నాడు చక్కగా శివారాధన చేసి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందాలి. మరికొన్ని ముఖ్య విషయాలు ఆగస్టు 28వ తేదీ బుధవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.